ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై విమర్శలు చెలరేగుతున్నాయి. గత ప్రభుత్వాలు విధించిన ఆంక్షల వల్ల విద్యార్థులు చాలా మంది చదువుకు దూరమై పడరాని పాట్లు పడ్డారు. కొత్త సర్కార్లోనైనా పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఆశలను ప్రభుత్వం నీరుగా చేసిందన్న విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కార్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో ఉన్న లొసుగులు మాత్రం యథావిధిగానే కనపడుతున్నాయి. పాత ఫీజు విధానంనే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు లోతుగా చర్చించిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆ ఫీజు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. గతంలో ఏ విధానం అయితే ఉందో మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల ఫీజుల్ని మనమే భరించడం అనేది ఏదైతే పద్ధతి ఉందో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వృత్తి విద్యా కాలేజీలో ఫీజులు 35,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వారికే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లిస్తామని ప్రకటించింది. 10,000 కంటే ఎక్కువ ర్యాంక్ వస్తే 35,000 మాత్రమే చెల్లిస్తామనే ఆంక్షలు విధించింది. ఇంటర్మీడియట్ స్థాయి వారికి బీసీ మైనార్టీ విద్యార్థులకు 20 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 24 సంవత్సరాలు, గ్రాడ్యుయేషన్ చేస్తున్న బీసీ మైనార్టీ విద్యార్థులకు 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 29 సంవత్సరాలు, పీజీ ఉన్నత చదువు కోసం బీసీ మైనార్టీ విద్యార్థులకు 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 34 సంవత్సరాలు మించకూడదనే ఆంక్షలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ విద్యార్థులకు తెలంగాణకే రియంబర్స్మెంట్ భరిస్తాం, ఎక్కడున్నా భరిస్తామని చెప్పింది. ఖచ్చితంగా దీన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం 10,000 లోపు వాళ్ళకు మాత్రం మేము మొత్తం భరిస్తాం, మిగతా వాది విద్యార్థి భరించాలని చెప్తున్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. గతంలో విద్యార్థి సంఘాలు మేధావులందరూ కూడా చర్చ పెట్టారు. కాబట్టి అలాంటిది కాకుండా కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఏజ్ లిమిట్ పెట్టాడు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 20 సంవత్సరాలు, అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్స్కి 24 సంవత్సరాలు, పీజీ స్టూడెంట్కి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెట్టారు. విద్య అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు అనేది ప్రధానంగా ఈ భారతదేశంలో ఉన్న ఒక ప్రధాన హక్కు. కాబట్టి ఏజ్ లిమిట్ లేకుండా ఇలాంటి ఈ 66 జీవోలు ఉన్న ఇలాంటి ఏజ్ లిమిట్ లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉందని కూడా ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.